నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. చేర్యాల పట్టణ కేంద్రంలో ఈరోజు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ బి విజయసేన్ రెడ్డి హాజరయ్యారు. శనివారం చేర్యాల పట్టణంలో ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల కొమరవెల్లి, ధూల్మిట్ట మరియు మద్దు ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు మేము బాధ్యతగా చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కోర్టు కేసుల పరిష్కారంలో నూతన టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నదని అన్నారు. సీనియర్ లాయర్లు, జూనియర్ లాయర్లకు అవకాశాలు కల్పించి వారు వృత్తిపరంగా ఎదిగేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కోర్టు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మిమ్మల్ని చూస్తేనే ఈ ప్రాంతాల కోర్టు ఏర్పాటు ఎంత అవసరమో తెలుస్తుందని అన్నారు. జిల్లా ప్రిన్సిపాల్ మరియు సెషన్స్ జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థకు ప్రముఖ స్థానం ఉందని, చేర్యాలలో కోర్టు ఏర్పాటుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. In bringing faster, smoother and easier justice to the masses in and around this area. On behalf of district administration and all the people here, I once again thanks the lordship for making it convenient to పలుకుతున్న వేద బ్రాహ్మణోత్తములు సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. సో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పెద్దలందరికీ శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమో శ్రవణావధాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ హైకోర్టు జస్టిస్ శ్రీ విజయసేన్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతుంది. మన రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ from Nizam College, Hyderabad, and LLB from Padala Ramareddy Law College, Hyderabad. His Lordship enrolled as an advocate on 28th December 1994 and practiced as an advocate in the erstwhile High Court of Andhra Pradesh and after bifurcation in the High Court of Telangana in all branches of law, namely constitutional, civil, revenue and criminal matters, both on the original and appellate jurisdiction. His Lordship also appeared before the subordinate courts in Hyderabad and Rangareddy district in civil, revenue, criminal cases. In his career as an advocate spanning over a period of more than 25 years, His Lordship commanded good practice and appeared for several religious, charitable and social organizations. His Lordship has a number of reported cases to his credit. His Lordship was elevated as a permanent judge of High Court for the state of Telangana and assumed charge on 2nd May 2020. His Lordship has an accommodation delivered number of lecturers on record of rights, comparative study of old and new land acquisition acts for young lawyers. విజ్ఞప్తి
అందరికీ వందనములు. ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ సిద్దిపేట సాయిరామాదేవి గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ మెదక్ లక్ష్మీ శారదా గారు, other members of the district judiciary present here, the in-charge collector Sri Abdul Hamid, the commissioner of police in absentia, Janardhan Reddy garu, president Bar Association, senior lawyer of Periyar Mr. B. Manohar. We have with us former Advocate General Mr. B.S. Prasad, senior lawyer Jelli Siddhaya garu, MLA Palle Rajeshwar Reddy garu, government leaders of High Court present here, Anantula Ravinder, Bhaskar, other senior lawyers of High Court, members of the High Court Bar Association, members of Siddipet Bar Association, Medak District Bar Association, and especially the advocates hailing from this local Cheriyal town and subdivision, because many of you present here are from general public. I'll say a few words in Telugu. ఇక్కడ వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. చర్యల గురించి 3-4 నెలల నుంచి మన జిల్లా జడ్జి గారు కలిసినప్పుడు ఈ కోర్టు ఇనాగ్రేషన్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందని విషయం నా దృష్టికి తీసుకొస్తే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల, కొన్ని ప్రోటోకాల్స్ వల్ల ఈ ఇనాగ్రేషన్ డిలే అవుతుంది. దేనికైనా ఒక ముహూర్తం ఉండాలి. మనము ఎన్ని అడ్వైజులు తీసుకొని ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఆ రోజు మనకు రాసి ఉంటేనే ఆ రోజు వస్తుంది. సో ఈ రోజుకి ఆ ముహూర్తం వచ్చింది. గత నెల నుంచి ఎన్నో సాటర్డే రోజు ఏదో ఒఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్స్ ఉన్నాయంటే సండే అట్లా ప్లాన్ చేసినాం, కానీ కాలేదు. మాట్లాడి హైదరాబాద్ గురించి చెప్పినాం. మన హైదరాబాద్ తెలంగాణ వాళ్ళ గురించి ప్రత్యేకత ఏంటంటే, దేశంలో వేరే ప్రాంతాల్లో పండుగలు అది ఏదన్నా సందర్భం ఉంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఉత్సాహం. సో మా అయితే ఇంగ్లీష్లో ఏం చెప్పినాను నేనంటే, ఫర్ అదర్స్ టు సెలబ్రేట్ అన్ ఈవెంట్ they wait for the occasion. For Hyderabad people and Telangana people, you celebrate by creating a occasion. So హైదరాబాద్ తెలంగాణ వాళ్ళని అడిగినారంట, మీరు ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, పార్టీలు చేసుకుంటారంటే ఎప్పుడన్నా ఒకేషన్స్ వస్తే సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఎప్పుడు ఒకేషన్స్ వస్తాయంటే ఎప్పుడు పార్టీలు చేసుకుంటే అప్పుడు ఒకేషన్స్ వస్తాయి. సో అట్లా మీ అందరినీ చూస్తే ఇక్కడ ఇంతమంది మీరు వచ్చినారంటే మీ ఆనందాన్ని చూసి నేను ముప్పొంగిపోయినాను. మీ అందరికీ ఇది మీ అందరి కృషి, మీరు కష్టపడినందుకే, మీ లాయర్లు కష్టపడినందుకే ఈరోజు కోర్టు వచ్చింది. కోర్టు అందించడము మా బాధ్యత, కాపాడుకోవడం మీ బాధ్యత. కష్టపడింది జిల్లా జడ్జి గారు, లాయర్సు, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టరు, పోలీసు, వీళ్ళంతా. ఇనాగ్రేషన్ అన్నిటికంటే ఈజియెస్ట్ పని నేను చేసినాను. సో అది ఒక ప్రివిలేజ్. ఏ కోర్టు వచ్చినా కొత్తగా అన్నీ బాగానే ఉంటాయి. కొత్త ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశం చేస్తాము, రిలేటివ్స్ని వాళ్ళని వీళ్ళని పిలుస్తాం. పెద్ద నాకు సంతోషము, పెద్ద ఉత్సాహం.
అలాగే ఇది కూడా మొత్తం అందరు ప్రజలకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇది పెద్ద సెలబ్రేషన్స్. పబ్లిక్లో మంచి జరగాలి, పబ్లిక్కి లాభం జరగాలని అంటే ఇదే ఉత్సాహ వాతావరణం ఎప్పటికుండా. మనము కోర్టు వచ్చింది కదా, మన కేసెస్ వచ్చినాయి కదా అని ఆఫీస్లో కూర్చొని లాయర్స్ కోర్టుకు రాకుండా అడ్జర్న్మెంట్లు తీసుకుంటే అది సమంజసం కాదు. ఇప్పుడున్న డెవలప్మెంట్తోని అన్ని ఫాస్ట్ పేస్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు కొన్ని విషయాలు సమయం అంతా లేనందుకు నేను చెప్పలేను. సుప్రీంకోర్టు నుంచి కూడా మాకు మంత్లీ మీటింగ్స్ ఉంటాయి. ఎన్ని కేసెస్ డిస్పోజల్స్ ఉన్నాయి, ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి, ఓల్డ్ పెండింగ్ కేసెస్ ఏంటివి, ఐడెంటిఫైడ్ కేసెస్ ఏంటివి, అవన్నీ. సో మనకు ఇది టాప్ లెవెల్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ టైమ్లీ ఇవ్వడము, మీకు అందరికీ రిమైండ్ చేయడము అదొకటే మా పని కాదు. మీ నుంచి రెస్పాన్స్ కూడా రావాలి. మీ నుంచి మీరు హార్డ్ వర్క్ చేయాలి, మీరు కష్టపడాలి. మీరు ఎంత అసిస్టెన్స్ ఇస్తారో కోర్టుకి అంత బాగా మీకు జస్టిస్ క్వాలిటీ పెరుగుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ డిస్ప్యూట్స్, ఈ హస్బెండ్ అండ్ వైఫ్ డిస్ప్యూట్స్, మెయింటెనెన్స్, ఓల్డ్ సీనియర్ సిటిజన్స్, పేరెంట్స్, చైల్డ్ కస్టడీ డిస్ప్యూట్స్, ఇవన్నీ ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పటికైనా ఏ కోర్టుకు పోయినా నేను చెప్పేది ఒకటే విషయము, ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది మన సొంతం ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉన్న లాయర్ లేక మన క్లయింట్ అతని సొంతం కేసు అయినా మన సొంతం కేసు లేకనే మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా మన వాళ్ళే. అది సోషల్ ప్రాబ్లమ్. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేవి సోషల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేక కాదు. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ డిఫరెంట్, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అవి. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ మనము సోషల్ ప్రాబ్లమ్ చూసుకొని వాళ్ళకు ప్రత్యేకంగా మనం హెల్ప్ చేయాలి. జడ్జిలా ఉండి నేను ఫీజు ఎంత తీసుకోవాలి అది ఇది చెప్పడము నాకు సాధ్యం కాదు. వీలైనంత వరకు రీజనబుల్ ఫీజు తీసుకోవాలి. ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల వాళ్ళకి ఎంత అంటే అంత హెల్ప్ చేయాలి. పాత రోజులల్లో ప్రతి క్లయింట్ ఆఫీస్కి వస్తే అతన్ని ఇచ్చే రకం ఫీజు చూసి మనం వాళ్ళకి సర్వీసెస్ అందజేస్తున్నాం. ఇప్పుడు నేనైతే ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసిన, నేను చూసినాను. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం చూసినా ఇప్పుడు చూసినాను 90% సొసైటీ చాలా It is the pillar that upholds justice, a beacon that illuminates the path of righteousness, and the guardian that protects our rights and liberties. Today, as we inaugurate the Junior Civil Judges Court, Cheryala, we are not just erecting a structure of brick and mortar, but laying the cornerstone in this part of our great nation. This new edifice symbolizes our commitment to the rule of law, our dedication to justice, and our unwavering faith in the democratic principles that bind our diverse nation. It stands as an affirmation of our collective belief that justice should be accessible to all, irrespective of their status or location. Cheryal, an area pulsating with the potential of growth and progress, deserves an institution like this, where justice can be sought and received. This court will serve a significant landmark representing our collective faith in the legal system and underscoring our commitment to ensuring justice for every citizen. It is a symbol of social progress, a step towards bringing justice closer to the people of Cheryal. It acknowledges that access to justice is not a privilege but a right. We are extremely privileged to have us honor Sri Justice Vijay Sen Reddy Garu, whose presence reaffirms the collective commitment of the judiciary towards a more inclusive, accessible and efficient judicial system. My Lord, your presence today signifies the importance of this momentous occasion and lends it the gravitas it deserves.
hope for every individual who seeks justice, hope for every citizen who believes in the rule of law, and hope for a future where justice is not a distant dream but an immediate reality. As we celebrate this significant milestone, let us strive to build a just and equitable society where the rule of law reigns supreme. We thank our Lordship once again for gracing this auspicious occasion. My Lord, if it is permitted, I would like to submit note on the happenings of Cheryala Court inauguration. వేదిక మీదున్న గౌరవ న్యాయమూర్తులు, హైకోర్టు జడ్జి మరియు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఆఫ్ సిద్దిపేట డిస్టిక్ శ్రీ విజయసేన్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీమతి కె సాయిరామాదేవి గారు, మన ఇన్ఛార్జ్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ గారు, మరియు నా తోటి న్యాయవాదులు, ఈ పుర ప్రజలు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ ప్రతి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కోర్టు ప్రారంభం అవుతుందంటే ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష, వారి శ్రమ ఎంత ఉన్నదో అర్థమవుతుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ చేర్యాల ప్రాంతంలో కోర్టు ఏర్పాటు కావాలనే ఆకాంక్ష, ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష ఉన్నది. దీనిలో జనగామ న్యాయవాదుల యొక్క త్యాగం కూడా ఉన్నదని చెప్పుకోవడానికి అతిశయోక్తి కాదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక న్యాయస్థానం నుంచి కొంత ప్రాంతం వేరైతుందంటే అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు మా కేసులు వేరే ప్రాంతానికి పోతాయి, మాకు ఆర్థికంగా నష్టం వస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల న్యాయవాదులలో ఉంటది. కానీ వారు 15 సంవత్సరాల క్రితమే చేర్యాలలో కోర్టు ఏర్పాటు చేయడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చక్కగా చెప్పి వారి యొక్క తీర్మానం చేసి హైకోర్టుకు ప్రతిపాదన చేయడం అటువంటి జరిగింది. అంటే వారి యొక్క త్యాగాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఎంతైనా ఉన్నదని నేను మనవి చేస్తున్నా. ఇక్కడి ప్రాంతం ఉద్యమాలకు తీరు అని చెప్పడంలో గతంలో జరిగిన 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి బైరాంపల్లి జరిగిన ఉద్యమం తీరు, ఇక్కడ ఉద్యమాలే కాదు, ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాంతము కూడా ఉన్నది. ఇక్కడ ప్రజలలో చక్కటి ఆధ్యాత్మిక విధానము, దైవభక్తి, శాంతి ఉన్నదని తెలియజేయడానికి మన పక్కనే ఉన్న మల్లికార్జున స్వామి దేవస్థానం కొమరవెల్లి ఈ ప్రాంతంలో ఉన్నది అని మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. నేను 2001 సంవత్సరంలో కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి గ్రామానికి ఏదో ఒక సందర్భంలో మేము వెళ్ళాము. అక్కడ పోతే 2 పోలీస్ స్టేషన్లు, అక్కడి కోర్టులో 60 కేసులు, 60 కేసులలో దాదాపు 50కు పైగా సారా కేసులే. ఇంత చిన్న కోర్టులో ఇదేందండి అని అంటే కొన్ని ప్రశ్నలు అడగకూడదండి అన్నారు. ఆ తర్వాత నేను ఇక్కడ ప్రాంతం చేర్యాలను చూసిన తర్వాత మా చేర్యాలలో ఒక కోర్టు ఉంటే బాగుండు అని నాకు ఒక కోరిక కలిగింది. దానికి నాకంటే ముందున్నటువంటి మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ దేవునూరు రవీందర్ గారు, తర్వాత నేను వచ్చిన తర్వాత నేను ఎన్నోసార్లు హైకోర్టుకు విన్నవించడం జరిగింది. చేర్యాలలో ఇక్కడ ప్రాంతంలో చాలా కేసులు ఉన్నాయి, ఇక్కడ కోర్టు ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రజలకు చాలా చక్కటి సౌకర్యం కలుగుతుంది, న్యాయం అనేది వారికి అందుబాటులో ఉంటది, ప్రజలకు, పేదలకు, ధనికులకే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అనే ఆకాంక్షతోని మేము ఎన్నోసార్లు హైకోర్టుకు విన్నవించడం జరిగింది. అది ప్రభుత్వం వారు మన్నించి న్యాయమూర్తులు దాని సరైన విధానంలో దాన్ని పరిశీలించి ఇక్కడ ప్రాంతానికి కోర్టును ఏర్పాటు చేయడంలో వాళ్ళు చక్కగా శ్రద్ధ చూపించారు. ఆ విషయంలో న్యాయమూర్తులకు అందరికీ పేరు